హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులకు మార్గం సుగమం. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పుల ఊబిలో ఉద్యోగులకు న్యాయం ఎప్పుడు? రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల నిర్వహణ కోసం అప్పులు చేసుకుంటూ పోవడం వల్ల రాష్ట్రం ఒక డెట్ ట్రాప్‌లో చిక్కుకుంది. ఇంతవరకు పరిస్థితి ఎలా ఉందంటే గత ప్రభుత్వం కాలంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మొదటి వారంలో చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. అప్పు తెచ్చి మరి ఆ నెలలో ఆ నెల జీతాలను చెల్లించేవారు. ఇంకా కొందరు రాజకీయ నాయకులు ఏ నెల జీతం ఆ నెలే ఇస్తున్నాం కదా అని చెప్పి దాన్ని ఘనంగా చూపించేవారు. ఘనతగా చెప్పేవారు. చట్టం లేదు కాబట్టి బాధ్యత కూడా లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ప్రశ్నించారు. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని. ఆ వ్యాఖ్య ఉద్యోగుల వర్గాలలో లోతుగా ఆలోచింపజేసింది. పరిశీలనలో నిజంగానే అలాంటి చట్టం లేదనే తేలింది. అందుకే ప్రభుత్వం ఎప్పుడైనా కోర్టులో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, తర్వాత చెల్లిస్తామని చెప్పి తప్పించుకుంటుంది. అప్పుల భారం కళ్ళు తెరిపించిన శ్వేతపత్రం. జూన్ 18, 2024 నాటికి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా రాష్ట్రానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 135,224 కోట్ల రూపాయలు. అందులో ఉద్యోగులకు మాత్రమే రావాల్సిన మొత్తం 21,980 కోట్లు. ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ఈ లెక్కలు కూడా పూర్తి నిజం కావు. జూన్ 2024 నాటికే ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్లు దాటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్ ఆలస్యం ఆర్థిక గందరగోళానికి నిదర్శనం. ఎన్నికల తర్వాత సాధారణంగా కొత్త ప్రభుత్వం 3 నెలల్లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ప్రభుత్వం నవంబర్ వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకంటే ఖజానాలోకి వచ్చే ఆదాయము, చెల్లింపులు, వడ్డీలు, బకాయిల లెక్కలు సరిపోలడం లేదు. చివరికి బడ్జెట్‌కు బదులు శ్వేతపత్రం విడుదల చేశారు. ఉద్యోగుల బకాయిలు అసలు అంకె ఇంకా పెద్దది. సీఎఫ్ఎంఎస్ పేమెంట్ మాడ్యూల్‌లో కనిపించే 21,980 కోట్ల బకాయిలే ప్రభుత్వం చూపించింది. కానీ అక్కడికి చేరకముందు 3 దశల్లో ఉన్నటువంటి ఫైల్‌లు పరిగణలోకి తీసుకోలేదు. వాటిని కలిపితే జూన్ 2024 నాటికి బకాయిలు 27,000 కోట్లు దాటినట్లుగా అంచనా. ఇప్పుడు జూలై 2025 ఒక సంవత్సరం గడిచినా ఈ బకాయిలలో కొంత మాత్రమైనా లిక్విడేట్ అయ్యారా? ప్రభుత్వం బడ్జెట్‌లో అంకె చూపించిన దానికంటే ఎలా చెల్లిస్తారనే ప్రణాళిక ఎక్కడా కనిపించలేదు. ఒకటవ తారీఖున జీతాలు హక్కు ఇది దయ కాదు. ఆర్థిక మంత్రి తరచూ మా ఆదాయం అంతా జీతాలకే పోతోంది అని అంటున్నారు. మరి కొంతమంది నాయకులు మేము వచ్చాక ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని ఘనంగా చెప్తున్నారు. దయచేసి గుర్తుంచుకోండి. ఒకటో తారీఖున జీతాలు ఇవ్వటం మీ దయ కాదు, ఉద్యోగుల హక్కు అది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రజాసేవకుల న్యాయమైన హక్కు ఇది. అంతులేని బకాయిల జాబితా. ఈ బకాయిలు మాత్రమే కాదు ఇంకా ఎన్నో అంశాలు పక్కన పడ్డాయి. కొత్త పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాలి. 4 డీఏలు బాకీ. అలాగే సర్దుబాటు లీవులు, పాత అలవెన్స్‌లో చెల్లింపు లేదు. 3 ఏళ్ల క్రితం ఇచ్చిన డీఏ బకాయిలను 3 విడతల్లో చెల్లిస్తామని జీవోలు ఇచ్చినా 4 ఏళ్లు గడిచినా ఒక్క విడత కూడా రాలేదు. సో, మొత్తంగా చూస్తే బకాయిల మొత్తం ఇప్పుడు 35,000 కోట్లు దాటినట్టు కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు, పరిమితులు. రాష్ట్ర ఆదాయం ప్రధానంగా పన్నుల ద్వారానే వస్తుంది. కానీ ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై రాష్ట్రానికి అధికారం అనేది చాలా తక్కువ. జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలు పన్ను రేట్లు స్వయంగా పెంచలేవు. అంటే ప్రభుత్వ ఆదాయం పెంచే అవకాశమే లేదు. ప్రస్తుతం ప్రతి నెల జీతాలు, పెన్షన్లకే 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. ప్రతి నెల గూడా. సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు. కానీ రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 98,000 కోట్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని అప్పుల ద్వారానే తీసుకోవాలి. ఇందులో కూడా ఉద్యోగుల బకాయిలకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదు. జీపీఎఫ్ సొమ్ము పబ్లిక్ అకౌంట్ దుర్వినియోగం. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పబ్లిక్ అకౌంట్‌లో ఉండాలి. కానీ గత ప్రభుత్వ కాలంలో ఈ నిధులు కన్సాలిడేట్ ఫండ్‌లో కలిపి వాడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
దీనివల్లే వేలాది మంది రిటైర్ అయిన ఉద్యోగులకు తమ జీపీఎఫ్ బకాయిల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. నిస్సహాయత, నిర్లక్ష్యం. మన నిర్లక్ష్యం, మౌనం ఈ పరిస్థితికి కారణం. ఏదైనా బకాయి మిగిలితే వెంటనే స్పందించి ఉంటే ఇవాళ 35,000 కోట్ల రూపాయలు బాకీగా ఉండేవి కావు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం సరిపోదు. వాస్తవికంగా ఆలోచించి పరిష్కారం కోసం మనమే మార్గం చూపాలి. ప్రతిపాదన: ఉద్యోగులకు బాండ్లు మరియు గృహ కాలనీలు. ప్రభుత్వానికి నగదు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్‌కు రావాల్సిన బకాయిని లెక్కించాలి. దానిని లయబిలిటీ సర్టిఫికేట్ రూపంలో ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్‌ను బాండ్‌గా పరిగణించి భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించే బాధ్యతగా నమోదు చేయాలి. కానీ నగదు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది కాబట్టి భూముల రూపంలో అయినా ఈ బకాయిలను తీర్చవచ్చు. ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యోగుల గృహ కాలనీలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉద్యోగులకు సొంత ఇల్లు అనే కల నెరవేరుతుంది. స్థానికంగా నిర్మాణ రంగం, మేస్త్రీలు, కూలీలకు ఉపాధి కలుగుతుంది. ఆర్థిక చక్రం తిరిగి సజీవమవుతుంది. వడ్డీ నష్టం, అభివృద్ధికి మార్గం. ప్రస్తుతం 25,000 కోట్లు బాకీగా ఉంటే ప్రతి నెల 250 కోట్ల వడ్డీ రూపంలో ప్రభుత్వానికి ప్రయోజనం. అదే డబ్బు ఉద్యోగుల గృహ నిర్మాణానికి వినియోగిస్తే, ప్రభుత్వం 4% వడ్డీ సబ్సిడీ ఇస్తే ఉద్యోగులు సంతోషంగా పాలాభిషేకాలు చేస్తారు. ఇల్లు కట్టుకోవడం ప్రతి మధ్యతరగతి కుటుంబ కల. ప్రభుత్వం దాన్ని నెరవేర్చితే అది ఉద్యోగ సంక్షేమం మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక పునరుద్ధరణకు కొత్త ఆరంభం అవుతుంది. సో, మొత్తానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కఠినమైనదే అయినా ఉద్యోగుల న్యాయమైన హక్కులను రక్షించేందుకు సమయానికి స్పందించాలి. ప్రభుత్వం సత్యం చెప్పాలి, పరిష్కారం చూపాలి, మౌనం వీడాలి, సమన్వయంతో న్యాయం సాధించాలి. అప్పుడే మనకు ఈ యొక్క పెండింగ్ బకాయిలు తీరే అవకాశం ఉంటుంది.